లోని ఒక కురు గ్రామము సౌదాల్ అనే ఒక గ్రామంలో వాళ్ళు కులానికి అతీతంగా మతానికి అతీతంగా మన గ్రామం ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఒక తీర్మానం ఫిబ్రవరిలో చేసుకోవడం జరిగింది. న్యూ ఇండియా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశము 8 శతాబ్దాలుగా మన పాలనలోకి వచ్చి మన వాళ్ళు పాలిస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రజకి ఆర్థిక స్వాతంత్ర్యం రాకపోగా మరి పెద్ద వివక్ష జరుగుతూ ఉంది. ఈ కులం అనే పేరుతో, మతం అనే పేరుతో ఇలాంటి వివక్షలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన వివక్ష కులం. ఈ కులం బారి నుండి ప్రతి ప్రజ కూడా బయటపడాలి. మరి ఆ కులము నుండి బయటపడితే మాకు వచ్చే బెనిఫిట్స్ ఎట్లా అంటే, మీకు వచ్చే బెనిఫిట్స్ రిజర్వేషన్ల ద్వారా ఒక ఊరిలో ఒక కులానికి, ఒక రిజర్వేషన్ ఉన్న కులానికి సంబంధించిన వాళ్ళు 2000 మంది ఉంటే వాళ్ళకు జరిగేది ఉపయోగము ఒక 4కో 5కకే జరుగుతుంది. కానీ న్యూ ఇండియా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ప్రతి ప్రజకి, భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రజ కూడా పేదవాడు కాడు. వాడు 5 లక్షలతో పుట్టాలి, 5 కోట్లతో పుట్టాలి. చచ్చిపోయేటప్పటికి కూడా మినిమం 5 కోట్లకు తగ్గకుండా కోటీశ్వరుడుగా వాడు చచ్చిపోవాలన్నటువంటి ఒక మంచి బృహత్ ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. మనం భారతదేశంలో కులాన్ని రద్దు చేసుకోవాలి, తద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఇవాళ మనకు 8 శతాబ్దాలుగా స్వాతంత్రం అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక సగటు కుటుంబాన్ని తీసుకుంటే, ఒక 4, 5 సభ్యులున్న ఒక కుటుంబాన్ని తీసుకుంటే వాళ్ళ జీవితకాలం 60 సంవత్సరాల జీవితకాలం 4 సభ్యులు ఉన్నటువంటి ఒక కుటుంబం కేవలం 1,50,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతుంది. 1,50,00,000 లోపలనే వాళ్ళు జీవించవలసిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మనం ఇది స్వాతంత్ర్యం అన్నామా? ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం వచ్చినట్టేనా? మరి ఇవాళ సేవ చేద్దామని వస్తున్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాల కోసం ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో వస్తే ఆయన యొక్క ఆదాయము, వారు ఒక సంవత్సర కాలం వాళ్ళ కుటుంబము వాళ్ళ వాహనాల్లో తిరుగుతున్న పెట్రోల్ యొక్క ఖర్చు ఒక కుటుంబం యొక్క జీవితకాలపు ఖర్చు. ఇంత దరిద్ర పరిస్థితులు ఇక్కడ ఉంటే ఒకడేమో భారత వెలుగుతుంది అంటాడు, ఒకడేమో స్వర్ణాంధ్ర అంటాడు, ఒకడేమో బంగారు తెలంగాణ అంటాడు, ఒకడేమో రేజ్ నెంబర్ 1 అంటాడు. ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇవాళ మన రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే, ఈ గోదావరి పరిస్థితులు చూసుకుంటా ఉంటే, వారు కట్టుకున్న ఇళ్లకు, వాళ్ళు కొనుక్కున్న భూములకు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేస్తుంది, ప్రభుత్వమే ఇళ్లకు పర్మిషన్లు ఇస్తుంది, ప్రభుత్వమే అక్కడ రోడ్లు వేస్తుంది, ప్రభుత్వమే నల్లాలు ఇస్తుంది, ప్రభుత్వమే కరెంటు వేస్తుంది. కానీ అక్రమం అని చెప్పేసి కూల్చివేస్తుంది. ఇవాళ ఒక జీవిత కాలం వాడు సంపాదిస్తే, 4 సభ్యులు 5 సభ్యులు ఉన్న కుటుంబం జీవితకాలం సంపాదిస్తే 1,50,00,000 రూపాయలు కూడా అవ్వట్లేదు. అలాంటిది ఒక ఇల్లు నానా కష్టాలు పడి ఒక ఇల్లు అప్పో చేసి కట్టుకుంటే దాన్ని ఒక అభివృద్ధి పేరుతోనో, ఒక హైడ్రో పేరుతోనో, ఒక చెరువుల్ని రక్షిస్తున్నాం అనే పేరుతోనో సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రజలను ఏమాత్రం ఆర్థికంగా ఎదగనీయకుండా వాళ్ళు ఏదో కొద్దిగా ఘోరంతా ఇంటికంతా ఎదుగుతే ఎంబడే వాళ్ళను ఇట్లాంటి కొత్త ఆకర్షణీయటువంటి పదాలను తీసుకొచ్చి మళ్ళీ పాదాలలోకి దొక్కుతూ ఉన్నారు. మరొక పక్క కుల వివక్షతో ఇవాళ చూసుకుంటే ఆ కులం పేరుతో గుళ్ళకు రానియకుండా ఎన్నో రకాల దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఏలేవాడనేటోడు, మరి తెలివి కల్లోడైతే, ఒక సంఘ సంస్కర్త అయితే, ప్రజలను సరిగా పాలించాలనుకునేటోడు అయితే ఇవన్నిటిని కూడా ఎంబడే కులాన్ని రద్దు చేస్తాడు, ప్రతి ప్రజకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చేలాగా చూస్తాడు. కానీ అవి ఏమి చేయకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బంది పడి కష్టపడి వాళ్ళకి ఉపాధి కల్పించరు, ఉద్యోగాలు ఇయ్యరు. వాళ్ళు కూలు నాలో చేసుకున్న ఆ కొద్ది పైసలు ఇవాళ మీరు చూసుకున్నట్లయితే, మీరు చుట్టూ ఒక 10-20 కుటుంబాలు మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో 5 ఉంటారు. వాళ్ళు సంపాది ఒక నౌకరీ ఉంటే ఒక 20-25 వేల కంటే ఎక్కువ రాదు. వాళ్ళు ఏదైనా ఉపాధి చేసుకుంటే 10-12 వేల కంటే ఎక్కువ రాదు. కానీ ఆ 10-12 వేలలో ప్రభుత్వానికి దాదాపు 30-35% ట్యాక్సెస్ కడతారు. రకరకాల ట్యాక్సెస్ వేస్తున్నారు. ఇంటి పనాన్ని, నీళ్ళ పనాన్ని, రోడ్డు పనాన్ని, చెత్త పనాన్ని, రకరకాల పనులు ఇవన్నీ పోగా 30% 35% పన్నులు కట్టంగా వాళ్ళు వచ్చే ఆ కొద్దిపాటి పైసలతోటి ఏదో కొద్దిగా చిన్న గూడో ఏదో కట్టుకుందామంటే వాటిని ఇట్లాంటి సంస్కరణల పేరుతో ఇవాళ చూసుకుంటే, గోదావరిలో చూసుకుంటే దాదాపు ఒక 2,000 కుటుంబాలను సర్వనాశనం చేసి వాళ్ళంతా రోడ్లో పడ్డారు. వాళ్ళు ఇవాళ వాచ్మెన్గానో లేకుంటే కూలోళ్ళు కానీ ఇవాళ ఎక్కడెక్కడికో వెళ్ళి పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అభివృద్ధి అంటున్నారు. ఈ రోడ్లు ఇవి చేస్తేనే అభివృద్ధి కాదు. ఆకాశ హర్మ్యాలు కట్టడము, రోడ్లు వేయడము అభివృద్ధి కాదు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి. ఇవాళ కుటుంబానికి మనం భారతదేశంలో మీరు గూగుల్లో సర్వే చేయండి, లేకుంటే ఏఐలో సెర్చ్ చేసి చూడండి. ఒక కుటుంబ ఆదాయం ఎంతుందో భారతదేశంలో తెలుస్తుంది.
ఇవాళ రాజకీయ నాయకుల సేవ చేద్దాం వచ్చే వాళ్ళ కుటుంబంలో ఆదాయం ఎంత ఉందో చూడండి, తెలుస్తుంది. ఒక టర్మ్కు ఒక ఎమ్మెల్యే అయితే వందలాది కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వందలాది కోట్లకి ఆర్థికంగా ఎదుగుతున్నారు. మరి వాళ్ళని గెలిపించినటువంటి ప్రజలు నానాటికి క్షీణించిపోతూ ఉన్నారు. అయితే ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక గ్రామంలో వాళ్ళు ఈ కులం పట్ల ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం, ఇంత గొప్ప చైతన్యం వాళ్ళలో రావడం అనేది చాలా గొప్ప విషయము. ఈ యొక్క చైతన్యం భారతీయులందరిలో, ప్రతి ప్రజల్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఈ చైతన్యం రావాలి. వీళ్ళు ఈ కులాన్ని వదులుకోవాలి. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చినటువంటి చైతన్యం, ఈ ప్రభుత్వాలు మా కులాన్ని అయితే రద్దు చేయవు, కానీ మాకు మేము రద్దు చేసుకుంటామని వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కానీ రేపు మా ప్రభుత్వం, న్యూ ఇండియా పార్టీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వమే ఏ ఫైల్లో ఎక్కడ మీకు కుల ప్రస్తావన లేకుండా, కులం అనేది ఎక్కడ లేకుండా కులాన్ని కంప్లీట్గా రద్దు చేస్తుంది. అంతేకాకుండా ప్రతి ప్రజను, ఈ దేశంలో పుట్టిన ప్రతి ప్రజ కూడా 5 కోట్లకు అధిపతిగా, 5 కోట్ల ఆస్తులకి అధిపతిగా చేసే బాధ్యత న్యూ ఇండియా పార్టీ మేము తీసుకున్నాము. ప్రతి ప్రజ యొక్క బాధ్యతను న్యూ ఇండియా పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ప్రజలారా, మీరు ఎవరిని పడితే వాడిని మార్కెట్లోకి వచ్చి హంగామా ఆర్భాటం ప్రచారం చేసి వాళ్ళను నాయకులు అనుకొని, వాళ్ళను పార్టీలు అనుకొని, వీళ్ళు మాకు ఏదో సేవ చేస్తారని గెలిపించుకుంటే, ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, ఇంక 80 సంవత్సరాలైనా మీ ఆర్థిక స్థితిలో ఎలాంటి మార్పులు రావు. మీ మీద జరుగుతున్న వివక్ష దాడులు మానవు, అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయండి. 80 సంవత్సరాల నుంచి మీరు బానిస బతుకులు బతుకుతున్నారు, ఇంకా ఎందుకు బానిస బతుకులు బతకాలని అనుకుంటున్నారు? ఇవాళ న్యూ ఇండియా పార్టీ చెప్పే విధానాన్ని మీరు అనుసరించండి. న్యూ ఇండియా పార్టీ ద్వారా మీరు ముందుకు చైతన్యం కాండి. రేపటి రోజున మీరంతా 5 కోట్లకు అధిపతి అవుతారు, మినిమం 5 కోట్లకు అధిపతి అవుతారు. మీ కులం గీలం అన్నీ రద్దు అయిపోతాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి గోల్డెన్ లైఫ్ రేపు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇండియా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది, మీ కులాన్ని మీరే వదిలేసుకోవాలి. థ్యాంక్ యూ.